ఆత్మహత్య చేసుకుందాం అనుకుని వాళ్ళు అనుకుంటున్నారట. ఏమని దాని మీద పడుకొని, ఎక్కడి రాముడు, ఎక్కడి అయోధ్యానగరము, ఆ ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నుంచి వాళ్ళు ఎందుకు ఇక్కడి వరకు రావాలి, సుగ్రీవుడితో ఎలా మైత్రి కలిగింది, సుగ్రీవుడు మమ్మల్ని ఎందుకు పంపించాలి, మాకు ఎందుకు వచ్చిన గొడవ అని వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారట. ఇంతలో అంగదుడు అన్నట్ట, నిజంగా అదృష్టం అంటే జటాయువుదే అదృష్టం అండి. జటాయువుకి రామచంద్రమూర్తియే దహన సంస్కారాలన్నీ చేశారు అన్నట్ట. ఆ మాట వినేప్పటికీ అక్కడే సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఒక పెద్ద గుట్ట మీద, పర్వతం మీద ఒక పెద్ద సంపాతి అనేటువంటి పక్షి ఉందండి. దాని యొక్క ఆకారం పర్వతాకారంలో ఉంటుందట. ఆ సంపాతి జటాయువు గురించి ఎప్పుడైతే అంగదుడి నోటు నుంచి వినిపించిందో ఆ మాట విందట. విని అక్కడి నుంచి అదంది, ఎవడురా నా తమ్ముడి యొక్క పేరు పిలుస్తూ ఉన్నారు, నా తమ్ముడు మరణించాడని, దహన సంస్కారాలు రామచంద్రమూర్తి చేశాడు, అంత్యక్రియలు రామచంద్రమూర్తి చేశారు అని చెబుతూ ఉన్నారు, ఎవరు మీరు అని పిలిచిందట. పిలిస్తే వీళ్ళందరూ చూశారు. ఒక పెద్ద ఆకారం కనిపిస్తుంది, పర్వతాకారంగా ఉంది, ఒక పక్షిలా ఉంది అని. అదంది, మీరు ఇక్కడికి రండి, నన్ను క్రిందికి తీసుకురండి, నేను నా తమ్ముడికి తిలాంజలి సమర్పించాలి అందట. వీళ్ళకి కాస్త భయం వేసిందటండి. ఎందుకు అంటే అది పర్వతాకారంలో ఉంది, మేము వానరులము, వెళ్తే చంపేస్తుందేమో అందట. అంటే వీళ్ళు ఇంకొకడు అన్నట్ట, ఒరే మనం ఎలాగో చనిపోదామని ఇక్కడ పడుకున్నాం కదా, ఆత్మహత్య చేసుకునేవాడికి మనం ఆత్మహత్య చేసుకుంటే ఏంటి, పక్షి తింటే ఏంటి, ఎలాగో చచ్చేవాళ్ళం కదా, పర్వాలేదు వెళ్దాంలా అనుకున్నారట. అనుకొని అందరూ ఆ పక్షి వరకు వెళ్ళారు. వెళ్ళి దాన్ని తీసుకుని క్రిందికి తీసుకొచ్చారట. అప్పుడు ఆ పక్షి చెబుతోంది, ఏమని అంటే, నా పేరు సంపాతి, మీరు ఇప్పుడు చెప్పినటువంటి జటాయు ఏదైతే ఉందో అది నా తమ్ముడు. ఒకానొక సందర్భం లోపల, అంటే నా చిన్నతనం లోపల ఏం జరిగిందట అంటే, అనుజు క్రియాకరి సాగరు తీరా కహినిజ్ కథా సునహు కపిబీరా హముద్వౌ బంధు ప్రథము తరుణాయి గగన్ గయర బినికటు ఉడాయి. మేమిద్దరము కూడాను చిన్నతనంలో చిన్న పోటీ పెట్టుకున్నాం. ఏమిటి అంటే, సూర్య భగవానుడి వద్దకు వెళ్ళి సూర్యుని వరకు వెళ్ళి తిరిగి రావాలి అని చిన్న పోటీ పెట్టుకున్నాం. అలా పోటీ పెట్టుకుని ఇద్దరము కూడాను ఆకాశ మార్గంలో ఎగురుతూ వెళ్ళిపోతూ ఉన్నాం. అలా వెళ్ళగా 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 జటాయువు ఏం చేసిందంటే, నాకు ఇంకా శక్తి లేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి క్రిందికి వచ్చేసింది. కానీ నేను నాలో ఉన్నటువంటి అహంకారం వల్ల తేజున సహిస కుసోఫిరి ఆవామై అభిమాని రబిని నియరావా జరే పంక్ అతి తేజు అపారా పరెవు భూమిక రుగోరు చికారా. ఇక్కడ చెప్తుంది ఏమని, నేను మాత్రం నాలో అహంకారం ఉంది. చూడండి, మనుషులకైనా ఎవరికైనా ఈ అహం అనేది చచ్చే వరకు కూడాను మోక్షం రాదండి. ఆ అహంకారాన్ని వదిలేయాలి. కాబట్టి నాలో ఉన్న అహంకారం వల్ల నేను సూర్యుడి వరకు వెళ్ళగలను అని పైకి ఎగురుతూ వెళ్ళాను. అలా వెళ్ళగా ఏం జరిగింది అంటే, సూర్యుడి యొక్క కాంతికి, ఆ యొక్క వేడికి మీ తట్టుకోలేక నా రెండు రెక్కలు కూడాను తగలబడిపోయాయి, కాలిపోయాయి. రెండు రెక్కలు భస్మం కావటం వల్ల అక్కడి నుంచి క్రింద పడి ఈ పర్వతం ఒడ్డున నేను పడ్డాను, ఇక్కడ ఈ సముద్రం ఒడ్డున ఉన్నటువంటి పర్వతం మీద పడిపోయాను అని చెప్పిందట. చెబితే సరే బాగుంది. మనకు ఇక్కడ చిన్న తేడా అండి. వాల్మీకి రామాయణంలో ఏమో నా తమ్ముడు ఎగురుతూ ఉండగా తమ్ముడు సూర్యుడి యొక్క వేడిమికి తాళలేకపోతున్నాడు అని నా రెక్కలు అతనికి అడ్డంగా పెట్టాను, అందువల్ల తమ్ముడు బ్రతికి బయటపడ్డాడు, నా రెక్కలు కాలిపోయాయి అని ఉంటుంది. ఇక్కడ తులసీదాస్ గారి దాంట్లోనేమో ఈయన ముందు నుంచి చెప్పినటువంటి లక్షణం ఏంటి అంటే, మనలో ఉన్న అహంకారం తీసివేయాలి, ఈ కామక్రోధాదులను జయించాలి అని చెప్తూ ఉన్నారు అడుగడుగున. కాబట్టి సంపాతిని కూడా ఆ మార్గంగానే చూపించారు. ఇక్కడ సంపాతి చెప్పింది, నా అహంకారం వల్ల నా రెక్కలు రెండు పోగొట్టుకొని నేను ఈ సముద్రం ఒడ్డున పడ్డాను అని చెప్పిందట. బాగుంది. అక్కడ తర్వాత అలా పడిన తర్వాత ముని ఏకు నాము చంద్రమా ఓహి లాగిదయా దేకి కరి మోహి బహు ప్రకారు తేహి జ్ఞాను సునావా దేహ జనిత్ అభిమాన్ చడావా. అక్కడ ఈ సముద్రానికి ఒడ్డున చంద్రమ అనేటువంటి పేరు కలిగిన ఒక ఋషీశ్వరుడు ఉండేవాడు. ఆ ఋషి నన్ను చూసి, నా దీనావస్థను చూసి నా దగ్గరికి వచ్చి నాకు జ్ఞానాన్ని బోధించారు.
ఎప్పుడైతే ఆ ఋషి జ్ఞానాన్ని బోధించారో ఆ చంద్రమా అనేటువంటి ముని వల్ల నాలో ఉన్నటువంటి కామక్రోధాదులు, లోభమోహాదులు, మదమాత్సర్యాలు 6 షడ్గుణాలు కూడాను ఈ యొక్క అరిషడ్వర్గాలన్నీ నిర్మూలించబడి నాకు జ్ఞానం వచ్చింది. అలా వచ్చిన తర్వాత నేను కాస్త బాధపడుతూ ఉంటే ఆయన ఒక మార్గాన్ని చెప్పారు. ఏంటయ్యా మార్గం అంటే, త్రేతా బ్రహ్మమనుజుతను ధరిహి తాసు నారి నిశిచరుపతి హరిహి తాసు కోజుపట ఇహి ప్రభుదూత తిన్హి మిలేహై తైహోబు పునీత. ఒకానొక త్రేతాయుగం లోపల సాక్షాత్తుగా విష్ణుమూర్తియే మానవాకారాన్ని ధరించి భరత భూమిలో, భరతఖండంలో, అయోధ్య నగరంలో మానవాకారంలో శ్రీరామచంద్రమూర్తిగా వస్తారు. ఆ విష్ణుమూర్తి రామావతారంలో వచ్చినప్పుడు ఆ రాముడి యొక్క భార్య అయినటువంటి జగజ్జనైనటువంటి సీతాదేవిని రావణాసురుడు తీసుకుని వెళతాడు. అప్పుడు ఆ యొక్క సీతాదేవిని అన్వేషణ చేస్తూ వానరులు వచ్చినప్పుడు అందులోంచి ఒక వానరుడికి నీవు కనిపిస్తావు. అప్పుడు ఆ వానరులకి సీతాదేవి యొక్క ఆచూకీ నీవు తెలపటం వల్ల నీకు వెంటనే రెక్కలు వస్తాయి అని చెప్పారు అని ఈ యొక్క సంపాతి ఎప్పుడైతే వానరులందరికీ కూడాను చెబుతుంది, ఇంకా ఏం చెప్పిందట అంటే, మేము పక్షులము, మాకు చాలా దూరదృష్టి ఉంటుంది. నాకు ఇప్పటికీ కనిపిస్తూ ఉంది ఈ దక్షిణ సముద్రానికి అవతల త్రికూట పర్వతం ఉంది. ఆ త్రికూట పర్వతం మీద లంకానగరం ఉంది. ఆ లంకానగరం లోపల అశోకవనంలో చెట్టు క్రింద కూర్చున్నటువంటి సీతాదేవి చాలా దుఃఖిస్తూ దీనంగా కూర్చుని ఉంది. ఆమె నాకు కనిపిస్తూ ఉంది. మీలో ఎవరైనా కనుక ఈ సముద్రాన్ని దాటి అక్కడి వరకు వెళ్ళగలిగితే సీతాదేవి యొక్క దర్శనం మీకు లభిస్తుంది అని సంపాతి ఈ విధంగా చిన్న మాట చెప్పింది. చెప్పిన మరుక్షణంలో కాలిపోయినటువంటి రెక్కలు 2 వచ్చాయి. అక్కడి నుంచి ఆవిడ ఎగిరిపోవడానికి సిద్ధపడి వీళ్ళందరికీ కూడా నమస్కారం చేసి వెళ్ళిపోయిందట. ఇప్పుడు చెప్పండి, రామకథకున్నటువంటి మహత్యం. అంటే రామకార్యానికి తెలిసి సహాయం చేసిన, తెలియక చేసిన చిన్న సహాయం ఏం చేసింది? మాట సహాయం. సీతాన్వేషణకు వెళుతున్నటువంటి వ్యక్తులకు సీతాదేవి లంకలో ఉంది అని చిన్న సహాయం చేసింది. చేసినంత మాత్రాన ఆవిడకు జరిగింది ఏంటండి అంటే, కాలిపోయినటువంటి 2 రెక్కలు వచ్చాయి, మళ్ళీ ఎగిరిపోయింది. ఇంకా అంటుంది, నేనే మీకు సహాయపడగలను, కానీ వయసులో పెద్దదాన్ని అయిపోయాను, అందువల్ల నేను స్వయంగా సహాయం చేయలేకుండా ఉన్నాను, మాట సహాయాన్ని మాత్రమే చేయగలను అని. అంటే చెప్పండి, పెద్దవాళ్ళందరూ కూడాను ముసలి వాళ్ళం అయిపోయామే అని బాధపడక్కర్లేదు. వాళ్ళందరూ చేయగలిగిన సహాయం ఏంటయ్యా అంటే మాట సహాయం చాలు. యువత ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి సహాయం చేయగలిగినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు మాత్రమే. కాబట్టి ఇక్కడ సంపాతి ఈ విధంగా చెప్పి ఎగిరిపోయి అక్కడి నుంచి చక్కగా రామనామాన్ని జపిస్తూ వెళ్ళిపోయింది. సరే, బాగుంది, సంపాతి ఎగిరిపోయిందండి. ఇక వీళ్ళు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. సీతాదేవి యొక్క ఆచూకీ తెలిసింది. అంటే మరణిద్దామనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఒక మార్గం కనిపించింది, సీత ఉంది. సరే, వెంటనే ఆ మరణించాలి అంటే ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన వెంటనే పక్కకు పోతుందండి. ఇప్పుడున్నటువంటి సైంటిస్టులు, డాక్టర్లు, విజ్ఞానవేత్తలు, శాస్త్రవేత్తలు అందరూ ఏం చెప్తారు అంటే, మరణించాలి అనేటువంటి ఆలోచన వచ్చిన క్షణం లోపల ఆ ఒక్క క్షణం పాటు కనుక మనం వాళ్ళ మనస్సును మార్చగలిగితే వెంటనే వాళ్ళ యొక్క ఆలోచన పోతుందండి. కానీ ఆ ఒక్క క్షణంలోనే అంతా జరిగిపోతుంది. మీరు చూడండి, రోజు పేపర్స్ చదువుతూ ఉంటే ఎన్ని ఆత్మహత్యలు చూస్తున్నాం. మొగుడు తిట్టాడని ఆత్మహత్య, తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య, పరీక్షలో మార్కులు రాలేదని ఆత్మహత్య. ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య సులభంగా దొరికింది. హైదరాబాదు ప్రజలు నన్ను క్షమించాలి కానివ్వండి, హైదరాబాదులో హుసేన్ సాగర్ చాలా సులభంగా దొరికింది. అంటే హుసేన్ సాగర్కి వెళ్ళటం, అందులో దూకటం ఒక రకంగా చెప్పాలంటే చాలా సులభంగా మారిపోయింది. అందువల్ల అంటే రాను రాను కూడాను సమాజం లోపల మానవులందరికీ ఆత్మస్థైర్యం, ధైర్యం ఏదైతే ఉందో అవి తగ్గి చాలా సున్నిత మనస్సులుగా మారిపోతున్నారు. ఈ సున్నిత మనస్కుల వల్లే ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. అలా ఉండకూడదు అంటే వాళ్ళందరికీ నేర్పాలండి. మన రామాయణం ఏం చెప్పింది, భారతం ఏం చెప్పింది, భాగవతంలో ఏమున్నాయి, ఇవన్నీ నేర్పుతూ ఉంటే ఆ ధైర్యం వస్తుంది. చూడండి, ఆత్మహత్య చేసుకుందామన్న ఆలోచన వచ్చినటువంటి వానరులందరికీ కూడాను కేవలం రామకథ చెప్పటం వల్ల ఒక మార్గం దొరికిందా లేదా
అంటే తెలిసి చెప్పినా తెలియక చెప్పినా ఎలా చెప్పినా ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తూ ఉంటే తప్పకుండా మార్గనిర్దేశం దొరుకుతుంది, సన్మార్గంలోకి మనం వెళ్ళగలము, మన సమస్యలన్నిటికీ కూడాను మార్గం మనకు లభిస్తుంది అని చెప్పి ఇక వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. బాగుంది, సీతాన్వేషణ చేయాలి, ఆచూకీ తెలిసింది, ఎలా వెళ్ళాలి, సముద్రాన్ని ఎవరు దాటాలి, దాటగలిగే శక్తి ఎవరికి ఉంది అని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారట. అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కొక్కరు తమ తమ శక్తి చెబుతూ ఉన్నారు. నేను ఎంత దూరం వెళ్ళగలను, అక్కడి నుంచి వెనక్కు రాలేను, నేను 10 మైళ్ళు అని ఒకడన్నాడు, నేను 20 మైళ్ళు అని ఒకడన్నాడు, నేను 30 అని ఒకడన్నాడు, నేను 40 అని ఒకడన్నాడు. ఈ విధంగా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారట. ఇక్కడ చూడండి, సామాజిక పరంగా కనుక చూస్తే ఈ మాట్లాడుకోవటం ఏంటండి అంటే, ఇప్పుడు ఏ ఉద్యోగానికి వెళ్ళాలి అన్నా గ్రూప్ డిస్కషన్స్ ముఖ్యం. గ్రూప్ డిస్కషన్లో పాస్ అయితేనే ఇంకో స్టెప్ మనం ముందుకు వెళ్ళగలం. మరి ఆ గ్రూప్ డిస్కషన్ ఎక్కడుంది? ఇక్కడే ఉందండి. అందరూ కలిసి సామూహికంగా చర్చించుకోవటం ఏదైతే ఉందో అదే గ్రూప్ డిస్కషన్. అదంతా ఇందులోనే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, అందులోంచి ఎవరు ముందుకు వెళ్ళడానికి సంసిద్ధులయ్యారు, ఆ తర్వాత ఏం జరిగింది మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు స్వస్తి. ఏతత్ సర్వం శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి.